సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. సమాజాన్ని బాగు చేయాలన్నదే వేమిరెడ్డి దంపతుల లక్ష్యం వ్యాఖ్యానించిన చంద్రబాబు. ప్రజాసేవ కోసమే వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారు. డబ్బు సంపాదించడానికి మాత్రం రాజకీయాల్లోకి రాలేదు. ప్రసన్న కుమార్ రెడ్డి అనే వైరస్కు ప్రశాంత్ రెడ్డి ఒక వ్యాక్సిన్. అక్రమాలు, అవినీతి తప్ప కోవూరులో ఇంకేమీ లేవని వ్యాఖ్యానించారు విపిఆర్. చంద్రబాబుతోనే యువతకు ఉద్యోగాలు, ఈ నియోజకవర్గంలో మార్పు రావాలి అని చెప్పారు ప్రశాంత్ రెడ్డి. సమాజాన్ని బాగు చేయాలన్న లక్ష్యం ఎంతో ఉన్నతమైందని, ఆ లక్ష్యంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. డబ్బు సంపాదించడానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని ప్రశంసించారు. కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాసేవ వేమిరెడ్డి దంపతుల లక్ష్యమని అన్నారు. ప్రజలందరూ కోవూరు ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డిని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ రోజు నేను వచ్చింది కోవూరులో మీరంతా ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారిని ఎన్నుకోవాలని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా ఎంపిక చేయాలని మిమ్మల్ని కోరడానికి వచ్చాను. వస్తే మీ ఉత్సాహం చూస్తున్నాను, మీ అభిమానం చూస్తున్నాను. ఈరోజు ఈ మీటింగ్ 56వ మీటింగ్ ప్రజాగళం. ఎక్కడికి పోయినా ఇదే ఉత్సాహం. ప్రజల్లో తిరుగుబాటు ప్రారంభమైంది. 13వ తారీఖున సైకో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. దానికంటే ముందు ఈ రోజే రాజీనామా కూడా చేసేశాడు. రాజకీయాలకు అస్త్ర సన్యాసం చేశాడు. తమలో ఇక్కడ చూడండి, ప్రజాసేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. డబ్బుల కోసం రాలేదు, వాళ్ళు పేరు కోసం వచ్చారు. సేవ ద్వారా పేరు రావాలని ఆలోచించారు. ఇక్కడున్నాడు ఒక ఆయన, నేను ఎమ్మెల్యే చేశా తండ్రి చనిపోతే. నాకు జ్ఞాపకం, బై ఎలక్షన్ వస్తే ఇక్కడనే క్యాంపు పెట్టి జ్ఞాపకం దా తమ్ముళ్ళు ప్రజలను అడుగుతున్నా. ఆ విధంగా 4 సార్లు ఎమ్మెల్యే చేస్తే ఇప్పుడు మనందరికీ, నాకు కాదు ఈ నియోజకవర్గానికే ఒక సవాలుగా తయారయ్యాడు. ఆ సవాలుకు సరియైన మెడిసిన్ ప్రశాంత్ రెడ్డి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం అంటే దోపిడీ, అది జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సిద్ధాంతం. రాజకీయాలంటే సేవ, రాజకీయాలంటే మంచి చేయాలి, సమాజాన్ని బాగు చేయాలనేది వేమిరెడ్డి గారి కుటుంబం యొక్క సిద్ధాంతం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు చూశారు, అంతపడుపు దినేష్ రెడ్డి గారి పని ఏం చేశారో మనమే చూశాం. ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఒక ఆడబిడ్డ అనే గౌరవం కూడా లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడితే ఆవిడ పారిపోతుందనుకుంటున్నారు, కానీ ఆవిడ పారిపోదు, వీళ్ళని పారగొడతాదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, పద్ధతి ఉండాలి, కొన్ని విలువలు ఉండాలి. ఈ విలువల్ని పూర్తిగా నాశనం చేసి ఇష్టానుసారంగా వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తా ఉంటే పేటీఎం బ్యాచ్, ఈ బ్యాచ్ నాకు అనిపిస్తా ఉంది కుక్కల మారిగా మురుగుతున్నారు. కుక్కల మురిగితే ఏనుగు భయపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఈ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి.